ఇప్పుడు మనం మత్తయి సువార్త 16వ అధ్యాయం చదివినాం కదా. 16వ అధ్యాయం మొదటి వచనంలో అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను. పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చినారు యేసు ప్రభు దగ్గరికి. వచ్చి ఏమడుగుతున్నారు? సూచక క్రియ చేయంటున్నారు. అసలు ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు ఎవరంటే ధర్మశాస్త్రోపదేశకులు. ధర్మశాస్త్రపు బోధ ఏంటిది? ఆజ్ఞలు పాటిస్తే నీతిమంతుడు, క్రియలు చేస్తే నీతిమంతుడు. ఇది ధర్మశాస్త్రపు బోధ. అదే పరిసయ్యుల బోధ. కానీ వాక్య సత్యం ఏంటి అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ మనుష్యుడు కూడా దేవుని దృష్టికి నీతిమంతుడు కాడు. ఏ మనుష్యుడు కూడా దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు. ఒకవేళ అలానే అయితే, అంటే ధర్మశాస్త్రం వలనే అయితే, క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. అందుకే మనుషుడు క్రియల మూలమున గాక విశ్వాసం వలననే, అంటే యేసుక్రీస్తు మన కొరకు చేసిన పుణ్యకార్యం, ఆ శిలువ మరణంను నమ్మడం ద్వారా మాత్రమే మనిషి ఏమవుతున్నాడు? నీతిమంతుడు. ఇది అర్థం కాని పరిసయ్యులు సద్దూకయ్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక సూచక క్రియ చేయంటారు. ఇప్పుడు సూచక క్రియ చేయడం మంచిదే కదా అనుకుంటాం మనం. ఎందుకంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు కానా వివాహంలో సూచక్రియ చేసినప్పుడు తన మహిమ బయటపడింది. అప్పుడు అనేకులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినారని. సూచక్రియ చేయడం మంచిదే కదా. కానీ ఇక్కడ వాళ్ళు సూచక్రియ అడిగితే యేసు ప్రభు చేస్తా అంటలేడు. ఏమంటున్నాడంటే 4వ వచనంలో వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుతున్నారు. వ్యభిచారులైన చెడ్డతరం వారు ఏమడుగుతున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు అడిగినప్పుడే నేను చేస్తా అంటున్నాడా, గద్దిస్తున్నాడు? వాళ్ళు ఎందుకు గద్దిస్తున్నాడంటే వాళ్ళు అడుగుతున్న సూచక్రియ ఏంటిదో తెలుసా? మోసే సూచక క్రియ, ఏలియా చేసినట్టు చేయాలని. మోసే నీటిని రక్తంగా మార్చినాడు. ఏలియా ఆకాశం నుండి అగ్ని దించినాడు. ఇటువంటివి చేయి అంటున్నాడు. కానీ యేసు ప్రభు వచ్చింది నీటిని రక్తంగా చేయడానికి కాదు, అగ్నిని దించడానికి కాదు. ఏమంటాడు? తీర్పు తీర్చుటకు. యోహాను 3:17లో తీర్పు తీర్చుటకు మనుష్య కుమారుడు లోకంలోకి రాలేదు కానీ చదువమాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనందరికీ తెలుసు, దేవుడు లోకము ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముతో ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి. ఇది 17వ వచనంలో యేసు ప్రభును దేవుడు లోకంలోకి ఎందుకు అనుగ్రహించినాడు అనే ఉద్దేశం చెప్తున్నాడు. ఆ ఉద్దేశం శాస్త్రులు పరిశీలకు అర్థం కాలేదు. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ తీర్పు తీర్చుటకు రాలే యేసు ప్రభు. వ్యభిచారమందు పట్టబడిన విషయంలో ఆయన తీర్పు తీర్చలేదే. జక్కయ్య విషయంలో అందరు సనుక్కున్నారు, పాపిష్టి అయిన మనుషుని దగ్గరకు పోయినాడిన అని. అందరూ యేసు ప్రభు కూడా వీళ్ళలాగా ఆలోచన చేస్తే జక్కయ్యకు రక్షణ వచ్చేదే కాదు. అంత జక్కయ్యకే కాదు, యేసు ప్రభు కనుక తీర్పు తీర్చడానికి వస్తే ఏ ఒక్కరికి కూడా రక్షణ రాదు. అందుకే ఆయన రక్షించడానికి వచ్చినాడు, సిలువలో ప్రాణం పెట్టినాడు, రక్తం కార్చినాడు,
మన పాపములకు తన దేహం ముందు శిక్ష అనుభవించినాడు. పాపం ఎరుగని ఆయన పాపంగా చేయబడినాడు. ఇప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే చాలు ఏం చేస్తుంటే రక్షిస్తున్నాడు. ఇది అర్థం కాని పరిచయులు, శాస్త్రులు సూచక్రియ అని ఏ సూచక్రియ అడుగుతున్నారు వీళ్ళు? ధర్మశాస్త్ర సంబంధమైన సూచక్రియ. అగ్నిని దించు, నీటిని మార్చు. అందుకే అన్నాడు 2వ వచనంలో, సాయంకాలంలో మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది గనుక వర్షం కురియదు, ఉదయంన ఆకాశం ఎర్రగా మబ్బుగా ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చునని చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు కానీ ఈ కాలంలో సూచనలను చూసా. సాయంత్రం ఆకాశం ఎర్రగా ఉందంటే వాన రాదంట. పొద్దున ఆకాశం ఎర్రగా ఉండి మబ్బుగా ఉంటే వాన వస్తే గాలివాన వచ్చే అవకాశం. అంటే ప్రకృతి సంబంధమైన వివేచన మీకుంది, కానీ ఈ కాలంలో జరిగే సూచనలు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారే. వ్యభిచారులైన చెడ్డతరం వారు అంటున్నారు. అంటే యేసుప్రభు వచ్చినాడు, ఆయన ఎన్ని సూచక్రియలు చేస్తున్నాడు. కుష్ఠరోగులను స్వస్థపరుస్తున్నాడు, కుంటి వారికి స్వస్థ చేస్తున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు. వీళ్ళు ఏమంటున్నారు? విశ్రాంతి దినం మీరుతున్నాడేని అంటున్నాడు, ధర్మశాస్త్రం మీరుతున్నాడేని అంటున్నాడు. కానీ యేసుప్రభు అన్నాడు, విశ్రాంతి దినం మనుషుల కొరకే కానీ మనుషుడు విశ్రాంతి దినం కొరకు కాదు. చూసావా? అంటే ధర్మశాస్త్రం పేరట ఒక వ్యక్తి స్వస్థపడుతున్నాడంటే సహించలేకపోతున్నాడు మనిషి. అందుకే వీళ్ళు ఆనందించాలన్నా అగ్నిందించాలన్నా, నీటిని ద్రాక్షారసంగా మారిస్తే సంతోషించి దేవునికి స్తోత్రం చెప్పాల్సింది పోయి ఒక సందర్భంలో పక్షవాయుతో బాధపడుతున్న ఒక వ్యక్తిని నలుగురు మోసుకొని వచ్చినారు. లోపలికి పోవడానికి కూడా స్థలం లేకపోతే వాళ్ళ ఇంటికి పైకెక్కి ఆ పెంకులకి వాడిని దించినారు. దించితే యేసుప్రభు అన్నాడు వారి విశ్వాసం చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉంది. అంటే వాళ్ళు అన్నారు, పాపములు క్షమించడానికి నీకెక్కడ ఉంది అధికారం? దేవునికే ఉందన్న. మంచిదే, దేవునికే ఉంది అధికారం. కానీ లేచి నడువమని చెప్పుట సులభమా అదేమా? నీ పాపములు క్షమింపబడినవని చెప్పుట సులభమా అని అడిగినాడు. ఏది సులభం కాదు, కానీ ఈయన చేసినాడు అది. లేచి నీ పరుపెత్తుకొని నువ్వు నడువు అన్నాడు. అసలు వాడు లేచి తన పరుపెత్తుకొని తన మెంచుమెత్తుకొని నడుచుకుంటూ పోతే అసలు అందరూ దేవుని స్తుతించినారు. మనుషులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచినారు. కానీ శాస్త్రుల పరిస్థితులకు అది నచ్చలే. ఎందుకు? ధర్మశాస్త్రపు మనసు. అంటే ధర్మశాస్త్రపు మనసులో మేలును కూడా సహించలేడు ఒక వ్యక్తి. ప్రేమించాలన్న బోధనే కానీ ద్వేషం, కపటం, అసూయ ఇవే వస్తాయి. ద్వేషం, కపటం, అసూయ ఇవే వస్తాయి. అందుకే వీళ్ళు సూచక్రియ చేయమంటున్నారంటే అదేదో మంచి సూచక్రియ కాదు. ధర్మశాస్త్రం చేయి నువ్వు కూడా అంటున్నారు. అంటే నువ్వు కూడా ధర్మశాస్త్రం లాగుండు అంటున్నారు. అసలు దేవుడు యేసుప్రభు ధర్మశాస్త్రం కాదు, కృపా సత్య సంపూర్ణుడు. ఆయన కృపగలవాడు. అందుకే ఆయన బోధలు ఎక్కడ ధర్మశాస్త్రం ఉండదు. యేసుప్రభు బోధలు, ఆయన బోధలో ధర్మశాస్త్రం లేదని ఏం చేశాం? ఆయన చేసిన సూచక్రియలు, అద్భుతాలే చెప్తాయి. అందుకే ఆయన బోధలో ధర్మశాస్త్రం లేదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ధర్మశాస్త్రం కూడా కలుపు అంటే అప్పుడు అన్నాడు వ్యభిచారులైన చెడ్డతరం వారా అన్నాడు. ఏమన్నాడు? ఎందుకంటున్నాడు వ్యభిచారులైన చెడ్డతరం? కృపను ధర్మశాస్త్రమును కలిపితే అది వ్యభిచారం.
కొందరు ఏం చెప్తారు, కృప ద్వారా మనం నీతిమంతులమైనమంటారు, మరలా క్రియలు చేయకపోతే ఎట్ట నీతిమంతులం అవుతామంట. అంటే కృప ఒక్కటి సరిపోదు, క్రియలు కూడా అంటున్నారు. దీన్నే వ్యభిచారం. రోమా 7లో ఏం చెప్పినాడంటే, భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేస్తే వ్యభిచారం. కానీ భర్త చనిపోతే భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన కనుక ఆమె వేరొక పురుషుని వివాహం చేసుకుని వ్యభిచారిని కాకపోవు. అంటే ఇక్కడ చెప్తుంది పెళ్లి ప్రసంగం కాదు, ధర్మశాస్త్రం క్రీస్తు గురించి చెప్తాం. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం చచ్చిపోయి యేసుప్రభు దగ్గరకు వచ్చినాక మళ్ళీ యేసుప్రభు దగ్గరకు వచ్చి ధర్మశాస్త్రంకి వెళ్ళి చూస్తే అది వ్యభిచారం కాదు, అంటే వ్యభిచార మనస్సు కదా. అందుకే అంటాడు వీళ్ళతో, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ అడవచ్చు. అసలు ఏ సూచక్రియ చేయలేని. అందుకే ధర్మశాస్త్రం కింద ఉన్న ఒక వ్యక్తికి నష్టము శాపము తప్ప మేలు లేదు. ధర్మశాస్త్ర సంబంధ క్రియలు అందరూ శాపమునకు లోనైనారు గలతీ 3లో. కానీ మన శాపం అంతా ఇప్పుడు యేసుప్రభు అనుభవించినాడు, భరించినాడు. కాబట్టి యేసుప్రభునందు విశ్వాసం ఉంచినందుకు మనం ఆశీర్వాదానికి వారసులమని. అందుకే యేసుప్రభు కృప ఆయన నీకు బాగా అర్థమైతే నువ్వు కూడా కృపగల వ్యక్తిగా తయారైపోతావు. మనం ఎప్పుడైతే కృపగల వ్యక్తులకు తయారవుతామో ఇంకెందుకు అంటే ఇంకా ఎక్కడ మనం కఠినంగా ఉంటాం. స్వస్థపరిచినోనే చంపాలనుకుంటున్నారు వీళ్ళు శాస్త్రుల పరిస్థితులు. ఇంకా ఆయనను అభినందించాలన్నా చంపాలన్నా అనుకోవాలి. కానీ చూడు, దినం 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 అంటే దినమును బట్టి దేవుడు నన్ను దినమును బట్టి కాదు. దినమును బట్టి దేవుడు నిన్ను మెచ్చుకుంటే, విశ్రాంతి దినమును పాటించిన నీతిమంతుడు అయితే ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? శనివారం పాటించినందుకు అడుగుతున్నాను తండ్రి అన్నాడు. కానీ యేసు ప్రభు నామములో అడుగుతున్నాము తండ్రి అంటున్నాడు. ఎందుకు? యేసు ప్రభు చేసిన పుణ్య కార్యమును బట్టి మనం నీతిమంతులం. కాబట్టి ఫైనల్గా మనం ఏం గ్రహించాలంటే, ఈ సందర్భం ద్వారా మీకు యోనాను గూర్చిన సూచక్రియని చేసేది అన్నాడు. యోనా చేసిన సూచక్రియ ఏంటి? యోనా గురించి తెలుసు కదా, యోనా చేప కడుపులో 3 రాత్రింబగళ్ళు ఉన్నాడు. అలాగే మనుష్య కుమారుడు భూగర్భంలో అంటే ఆయన శిలువ మరణాన్ని గురించిన ప్రస్తావన వారికి చెప్పినాడు. అసలు గొప్ప సూచక్రియ ఏందో తెలుసా మానవులందరూ? అసలు మనుష్య కుమారుడు ఎత్తబడిన ఎడల అనేకులను నా యుద్ధకు ఆకర్షించుకుంటా అన్నాడు. అంటే మనుషులను దేవుని దగ్గరికి ఆకర్షించేది యేసు ప్రభు శిలువ మరణం. అందుకే ఆకర్షణీయంగా ఉండాలని బోధ అని చెప్తారు కదా కొందరు. ఆకర్షణీయంగా ఉండాలంటే వాళ్ళ అర్థం ఏంది? ఆ లోకంలో జరిగి చెప్పాలి బ్రదర్. లోకంలో జరిగేది చెప్తే, అందుకే పౌలు అన్నాడు జ్ఞానాతిశయం, వాక్చాతుర్యం అన్నాడు. ఇవన్నీ పనికిరావు. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతాలే నేను బోధిస్తాను. పరిశుద్ధాత్ముడు బోధించేది లోక సంబంధమైన జ్ఞానం, యేసు ప్రభు శిలువ మరణమే. అందుకే అరణ్యంలో మోసే సర్పమును ఎలాగ ఎత్తను అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపకుండానట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలి. అంటే మనుష్య కుమారుడు ఎత్తబడాలంటే ఆయన శిలువ మరణం గురించి చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు శిలువ మరణమే మనుషులందరినీ దేవుని దగ్గరికి ఆకర్షిస్తుంది. అందుకే పౌలు గలతీ 3లో ఏమన్నాడు? శిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడాను కదా. అంటే మనుషుల ఎదుట, సంఘం ఎదుట మనం ప్రదర్శించాల్సింది ఎవరిని? శిలువ వేయబడిన క్రీస్తు. అది మాత్రమే మనం సంఘంలో ప్రకటించుదుము గాక. అది మాత్రమే పరిశుద్ధాత్ముడు మన ద్వారా ప్రకటించును గాక. పరిశుద్ధాత్మునికి మనం లోబడి యేసు ప్రభు శిలువ మరణమే మనం ప్రకటించుదుము గాక. కాబట్టి
యేసు ప్రభు శిలువ మరణం ద్వారానే మనకు రక్షణ. యేసు ప్రభు శిలువ మరణమును బట్టే రక్షించబడిన మనకు ఆశీర్వాదం. కాబట్టి అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. పౌలేమన్నాడు? యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతంగా చెప్పినాడు. నేను అతిశయించాల్సి ఆ యేసు ప్రభు శిలువ మరణం అందే. పౌలుకు ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి ఒక యూదునిగా. ఆ ఆధిక్యతలను బట్టి గనుక యూదుల మధ్యకు పోతే యూదులు ఆయన చాలా గౌరవిస్తారు. 8వ దినమున సున్నతి పొందిన బెన్యామీను గోత్రం, పరిసయ్యుడు, ధర్మశాస్త్ర విషయం ఆసక్తి, వీటిని బట్టి పౌలుకు చాలా ఘనత ఉంటుంది. కానీ వీటిని బట్టి దేవుని ఎదుట నాకు ఏ ఘనత లేదు. నాకు ఘనత, మెప్పు, రక్షణ తర్వాత ఆశీర్వాదాలు, లైఫ్, ప్రతిదీ యేసు ప్రభు శిలువ మరణంను బట్టే తప్ప వీటిని బట్టి. అందుకే ఇవన్నీ నాకు పెంటతో సమానం అన్నాడు. ఇవన్నీ పెంట అన్నాడు. కానీ లోకంలో అవే అది. అందుకే ఇక్కడ చూడు ఎంత అద్భుతమో. లోకం దేవుని దృష్టికి పెంట అయినటివి కొన్ని లోకానికి ఘనంగా కనపడుతుంటాయి. కానీ దేవుని దృష్టికి పెంటగా ఉన్నవి మనకు కూడా ఎటు ఉండాలి? పెంటగానే ఉండాలి. మన లోకంలో మనకున్న ఆధిక్యతలు పెంట. కానీ దేవుని కృప ఏందంటే యేసు ప్రభు శిలువ మరణం. అందుకే అర్పణముగాను బలిగాను తన్ను తాను దేవునికి అర్పించుకున్నాడు. మనము పరిమళ సువాసనగా ఉండాలి. అంటే మనం పరిమళ సువాసనగా దేవునికి ఎప్పుడు కనపడతామంటే ఏ ఆశీర్వాదమైనా యేసు ప్రభు శిలువ మరణం బట్టి అడుగుతున్నప్పుడు దేవునికి అది మనం ఆ ప్రార్థన దేవునికి పరిమళ వాసనగా ఉంటుంది. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. అందుకే పరిశీల లాంటి మనసు, సద్దుకాయల లాంటి మనసు మనకు ఉండకూడదు. మనకు యేసు ప్రభు లాంటి మనసు, అంటే తీర్పు తీర్చుటకు రాలే, నేను రక్షించుటకు వచ్చాను. ఆ మనసు, అందుకే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఫిలిప్పీ 2వ అధ్యాయంలో ఆ మనస్సు మనకు కలిగితే, ఆ మనసుతో మనం కుటుంబాన్ని ప్రేమిస్తే, ఆ మనసుతో మన కుటుంబాన్ని, మన సంఘంలో మనం ఉంటే అన్ని విషయాల్లో అత్యధిక విజయం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇట్టి అత్యధిక విజయం ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మనకు కలుగునుగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించు.